హలో ఫ్రెండ్స్, నందమూరి కళ్యాణ్ రామన్న అర్జున్ సన్నాపు వైజయంతి మూవీ ఎలా ఉంది? ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగరేసే రేంజ్లో క్లైమాక్స్ ఉందా లేదా, బ్లాక్ బస్టర్ ఇట్టు పడ్డట్టేనా అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నందమూరి అభిమానులకే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ బొమ్మ వచ్చి చాలా రోజులైంది. డాకు మహారాజు తర్వాత అంత కమర్షియల్ బొమ్మ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అసలు బిగినింగ్ టు ఎండింగ్ క్లైమాక్స్ వరకు కమర్షియల్ సెంటిమెంటు, మాస్ యాక్టింగ్ ఒక రేంజ్లో ఆకట్టుకుంటుంది. స్టోరీ పాయింట్ డ్రగ్స్ మీద కానీ, అరాచకాల మీద కానీ, అన్యాయాల మీద కానీ స్టోరీ పాయింట్ ఇవి ఉంటుంది. తల్లి కొడుకు సెంటిమెంటు, వాళ్ళు ఎంచుకున్న దారి ఒకటే, న్యాయం అన్యాయాలు జరగకూడదు, కానీ విపరీత దారులు ఎంచుకుంటారు. తల్లి ఏమో సెంటిమెంట్ పరంగా ఒక చట్టం పరంగా వెళ్ళాలనుకుంటారు, కానీ కొడుకు ఏమో చట్టం పరంగా వెళితే నాన్ననే చనిపోయింది కదా, చట్టంతో మనకు పని లేదు, న్యాయం జరగాలంటే వ్యక్తిగతంగా పోరాడాలనేది కొడుకు. అదే తల్లి కొడుకు సెంటిమెంట్ మాత్రం చట్టం పరంగా ఒకరు, అన్యాయాన్ని ఎదిరించే సొంతంగా పోరాడే ఇద్దరు. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే సంభాషణ, ఘర్షణ, ఒకరి మధ్యలో ఒకరు ఉండే ప్రేమ బాండింగు, దారులు వేరైనా కానీ కొడుకు ప్రేమ తల్లి ప్రేమ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. బ్రహ్మాండంగా నచ్చింది. ఇక ఎన్టీఆర్ అన్న క్లైమాక్స్ గురించి ఎందుకు ఈ విధంగా గొప్పగా చెప్పిండు, కాలర్ ఎగరేసుకునే రేంజ్లో అంటే కళ్యాణ్ రామన్న యాక్టింగ్ నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది. అబ్బా ఎక్కడ తగ్గదు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తల్లి ప్రేమ ఎక్కడ తగ్గనివను, తల్లిలో ఎక్కడ ఆపద కలగనియని అంటే అది మన క్లైమాక్స్లో చూడాలి. ఏమని ఉంటుంది అసలు క్లైమాక్స్ అయితే ఉగ్రరూపం. కాంతారా సినిమా గుర్తొచ్చింది క్లైమాక్స్, ఆ రేంజ్లో మాస్ పీస్కి బోయపాటి గుర్తొచ్చిండు. కొన్ని షాట్లలో ఏమో రాజమౌళి రేంజ్లో తీసిండేంటారా డైరెక్టర్, కొత్త డైరెక్టర్ పర్చూరి చిలుకూరి ఆ రేంజ్లో అనిపించింది. బోయపాటిని ఫాలో అయ్యిండేమో సెంటిమెంటు యాక్షన్. ఇంకా మన బోయపాటి సినిమాలో, రాజమౌళి సినిమాలో విలన్లు ఏ రేంజ్లో ఉంటుందో ఆ రేంజ్లో ఉంటుంది. రాజమౌళిని ఫాలో అయినట్టున్నాడు. బిగినింగ్ విలన్ ఇంట్రడక్షన్ మాత్రం అసలు ఏ రేంజ్ అబ్బా, ఒక గుహలో వేసి అంతమందిని ఒక్కసారి పైకి లేపి వచ్చి ఇది విలన్ పవర్నెస్ అంటే ఇంకా హీరో ఎంత పవర్ ఉంటాడో చూసుకోపో. ఆ పవర్ ఏంటో క్లైమాక్స్లో చూసింది. ఇంటర్వ్యూలు అయిన తర్వాత ఒక ఫైట్ ఉంటుంది వైజాగ్లో, ఒక ప్యాటర్న్ కాపాడే ఆ జీపు పైన. ఆ ఫైట్కి మాత్రం సీడెడ్ ప్రాంతంలో థియేటర్లో ఎవడు కూర్చోడు. ఆ రేంజ్ ఊపు తీసుకొస్తుంది. ఒక్కొక్క ఫైట్ ఏంది అసలు నరాలు కదులుతున్నాయి. చాలా రోజులైంది కమర్షియల్ బొమ్మ వచ్చి. అసలు ఇంట్రడక్షన్నే విజయశాంతి అసలు ఏంటి 30 సంవత్సరాల క్రితం వచ్చిన కర్తవ్యం మూవీ, ఆ పోలీస్ డ్రెస్ వేస్తే, ఆ కాకి డ్రెస్ వస్తే ఆమెలోని ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా, అంత ఎనర్జీగానే వచ్చింది విజయశాంతి. ఆ బిగినింగ్ పోలీస్ డ్రెస్, ఆమె ఎన్కౌంటర్ షాట్స్ కానీ ఒక్కొక్కటి స్క్రీన్ ప్రజెంట్ పాత విజయశాంతి చూసిన మేము అనిపించింది. అంత గొప్పగా డైరెక్టర్ అయితే ఎక్కడ తగ్గకుండా డిజైన్ చేసిన ఆమె క్యారెక్టరు. అంత పవర్ఫుల్ ఉన్నా కానీ ప్రేమ ఉంటుంది కొడుకు మీద, విపరీతమైన వెలకట్టలన్న ప్రేమ ఉంటుంది. కానీ కొడుకు కన్నా చట్టం ముఖ్యం అనే ఆమె ఏదైతే నమ్మిందో అది పోరాటం. లాస్ట్కు కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో లాస్ట్కి తెలుస్తాయి కదా. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా కన్నింగ్ క్యారెక్టర్, క్లైమాక్స్లో చూడాల్సిందే. విజయశాంతి నమ్మిన వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తే, ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా ఏ విధంగా మోసపోతారు అన్నది క్లైమాక్స్లో మాత్రం ఎన్టీఆర్ అని చెప్పినట్టు కలర్ దించక్కర్లేదు, కలర్ ఎగలేయాల్సిందే. మదర్ సెంటిమెంట్తో వచ్చే సాంగ్ కానీ, విజువల్స్ కానీ, ఒకటి మనకు ఫైట్స్ ఉంటాయి అబ్బా జైల్లో. ఆ ఫైటు ఇంటర్వెల్ తర్వాత అది ఏంటి అసలు అరాచకం. నాకు బోయపాటి గుర్తొచ్చిండు. అసలు అఖండ వీరసింహారెడ్డి ఆ రేంజ్లో గుర్తొచ్చింది. కళ్యాణ్ రామన్న నువ్వు ఇలాంటి కమర్షియల్ మాస్ బొమ్మ చేయి, ఎక్స్పెరిమెంట్ కొత్త డైరెక్టర్లకు ఇస్తే, ఇలాంటి డైరెక్టర్లకి కానీ ఏదో కథ మెప్పించే డైరెక్టర్లకు ఇస్తే మళ్ళీ నువ్వు డిసప్పాయింట్ అయిపోతావు. ఈ సినిమా చూడు, మాస్లో మాత్రం తగ్గదన్న, నీ క్రేజ్ తగ్గదు. సినిమా ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు సెంటిమెంట్ ఉంది, యాక్టింగ్ ఉంది, కళ్యాణ్ రామన్న నట విశ్వరూపం ఉంది. అసలు విజయశాంతి యాక్టింగ్ మదర్గా నెక్స్ట్ రేంజ్లో ఉంది. బీజిఎం అదిరిపోయింది. కమర్షియల్ ఒక మెలోడీ సాంగ్ బ్రహ్మాండంగా ఉంది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఎక్కడ తగ్గదు. కళ్యాణ్ రామన్నకు పటాసు అతను ఒకటి తర్వాత కమర్షియల్ బొమ్మ. ఇదే కొన్ని ట్విస్టులు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏంటంటే ఇంత కమర్షియల్ బొమ్మలో ట్విస్టులు చేస్తే చూస్తున్నప్పుడు అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. బ్రహ్మాండమైన ట్విస్టులు ఉన్నాయి. మనకు బిగినింగ్ క్లైమాక్స్ కంటే ఇంటర్వెల్ క్లైమాక్స్ ముందు, లాస్ట్ క్లైమాక్స్ ముందు ట్విస్టులు మాత్రం ఎన్టీఆర్ అని చెప్పినట్టు ఏ విధంగా మీరు ఎగ్జైట్మెంట్ అవుతారో ఆ రేంజ్లో ఉంది. నాకు మాత్రం పైసా వసూల్ కమర్షియల్ బొమ్మ. ఎన్టీఆర్ అన్న ఏ విధంగా మాట ఇచ్చిండో ఆ మాట నిలబెట్టుకున్నది మూవీ ఆడియన్స్ దగ్గర వచ్చి. సూపర్. కళ్యాణ్ రామన్నకైతే తగ్గేదే లేదు. ఏంటంటే వీళ్ళను క్లైమాక్స్లో మాత్రం ఇంకొక రేంజ్లో బిగినింగ్ ఏ రేంజ్లో చూపెట్టిండో క్లైమాక్స్లో కూడా
ఫైట్ దగ్గర ఆ రేంజ్లో చూపెట్టి ఉంటే బాగుంటుండే అనిపించింది. అదొక్కటే మైనస్ అనిపించింది. కానీ క్లైమాక్స్ ఒక యుద్ధమే, యుద్ధ వాతావరణం ఉన్నాం. ఒక్కడు 100 మందితో యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో క్లైమాక్స్లో ఆ రేంజ్లో ఉంటుంది. కమర్షియల్ పక్క మాస్ బొమ్మ. కళ్యాణ్ రామన్నకి ఇట్టుబడ్డట్టే. థ్యాంక్ యూ సో మచ్. మీరు కామెంట్ రాయండి సినిమా ఎలా ఉందనేది. థ్యాంక్ యూ. స్టోరీ రొటీన్గా ఉన్నా కానీ ట్రీట్మెంట్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. మాస్ యాక్షన్తో ఉంటుంది. స్టోరీ రొటీన్గా ఉందని డిసప్పాయింట్ కాకుండా ట్రీట్మెంట్ థియేటర్లో చాలా కొత్తగా ఉంటుంది యాక్షన్ ఎపిసోడ్ తోటి.